లెజెండరీ యాక్ట్రెస్ మహానటి సావిత్రి పుస్తక రచయిత ఆథర్ శ్రీ సోమరాజు గారిని సత్కరించారు. నిజంగా జీవితంలో నటించడం చేత కాదు, కానీ అనేకమైనటువంటి పాత్రలకి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ పాత్రల్ని చిరస్థాయిగా చిరస్మరణీయంగా మనందరి హృదయాల్లో ఉండేట్టుగా చేసి ఆవిడ వెళ్ళిపోయారు. అయితే ఎప్పటికీ కూడా కళాకారులకు ఎప్పుడు కూడా మరణం అనేటువంటిది లేదు. కారణం ఏంటన్నట్లయితే ఒక రాజు మరణిస్తే ఆకాశం నుంచి తార నేలకు రాలుతుంది. ఒక ఆర్టిస్ట్ మరణిస్తే ఆకాశంలో ఒక తార వెలుగొందుతుంది. రాజు మట్టిలో కలిసిపోతాడు, కళాకారుడు మాత్రం పదిలంగా జన హృదయాల్లో నిలిచిపోతాడు. సావిత్రికి అక్షరాల ఈ మాటలు వర్తిస్తాయని చెప్పని మనం గొప్ప ఎంతో సస్యశ్యామలం అయింది. ఎంతో మంది ధనవంతులు కోటీశ్వరులయ్యారు. కానీ అవసాన దశలో ఆమె సంస్కారాల్ని, అంతిమ సంస్కారాలని దగ్గరుండి మరి అన్ని జరిపించినటువంటి గొప్ప సంస్కారమూర్తి దాస నారాయణరావు గారు. ఇది ఒక సంస్కారానికి సంబంధించినటువంటి ప్రతీక. అటువంటి ఆ మహనీయుడు చేతుల మీదుగా ఈ యొక్క అపూర్వమైనటువంటి గ్రంథాన్ని ఆవిష్కరించడం, మరి ఆ రచయితలకు కూడా నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది ఎలా ఉందంటే నా చేతికి ఇవ్వటం నాకు అమ్మగా తెలుసు. నన్ను పెంచడం. ఇప్పుడు పుస్తక రచయితలో ఉన్నటువంటి సోమరాజు గారు గురువు గారికి ఒక జ్ఞాపికను బహుకరిస్తారు. వారు గురువు గారికి జ్ఞాపికను బహుకరిస్తున్నారు. విజయలక్ష్మి గారు, మురళి గారు. అతను సిరాక్యూస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, అమెరికాలో ఉంటున్నాడు. నేను ఇక్కడ పాజిటివ్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యాం. అందరూ చదివి